తమ్ముడు పైకి పెట్టుకోను సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు శుక్రవారమే వెంటనే తక్షణం విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అయితే కింది కోర్టులో ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవడానికి శనివారం ఆదివారం సెలవు దినాలు కావడంతో ఈరోజు సోమవారం పట్టింది. ప్రొసీజర్ అయితే చాలా ఆలస్యంగానే జరిగింది. సోమవారం సాయంత్రం చీకటి పడ్డ తర్వాతే కొమ్మినేని శ్రీనివాస్ గుంటూరు జైలు నుండి బయటకు వచ్చారు. అయితే ఇవన్నింటి పరిణామాలతో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించాలనుకుంటున్నారు, ఎలాంటి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు అన్నదే ఒక పెద్ద పజిల్. ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే ప్రతిదీ లెక్క వేసుకుంటారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైతే తాను అరెస్ట్ అయితే అది కూడా నా ప్రొఫైల్లో పాజిటివ్గానే ఉపయోగపడుతుంది, రేపు ప్రొద్దున రాజకీయంగా ఎదగడానికి ఒక పార్టీలో మంచి గుర్తింపు కోసం పనికి వస్తుందని ఆలోచన చేయవచ్చు అలాంటి వాళ్ళు. కానీ కొమ్మినేని శ్రీనివాస్ అలాంటి ఆలోచన చేసే వ్యక్తి కూడా కాదు. ఎప్పుడూ కూడా తన కెరీర్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక మచ్చ లేదు ఆయన మీద. వాంటెడ్గా మనం జైలుకి వెళ్ళైనా సరే మంచి పేరు తెచ్చుకోవాలి, ఏదో ఫేమస్ అయిపోవాలి అనుకునే వ్యక్తి కూడా కాదు. 70 ఏళ్ల వయసు, 50 ఏళ్ల కెరీర్, 18 ఏళ్ల పాటు డిబేట్లు నిర్వహిస్తూ కూడా ఏ రోజు ఒక్కరితో ఇదిగో ఇలా తప్పు మాట్లాడావు అని అనిపించుకోని వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్. కానీ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి దాదాపు వారం పాటు లోపలైతే ఉంచగలిగారు. దీనివల్ల సాధించేదంటూ తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదు, చెడ్డ పేరు తప్ప. అవతల వాళ్ళని భయపెట్టడానికి పనిచేయడం తప్పించి సాధించేదంటూ ఏమీ ఉండదు. కొమ్మినేని శ్రీనివాస్కు ఇప్పటికిప్పుడు ఆయన మళ్ళీ ఫేమస్ అయిపోవాలి అని అనుకునే వయసు కాదు. ఆయన అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా కాదు. ఎక్కడైనా సరే ఒక మాట అటు ఇటు మాట్లాడుతున్నా ఇతరులు సముదాయించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జస్ట్ ఆ డిబేట్లో కృష్ణరాజు అనే వ్యక్తి ఒక వ్యాఖ్య చేశారని చెప్పి ఆయన కంటే ముందు కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేసి లోపల వేసేసే పరిస్థితులు వచ్చాయంటే, సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహార శైలిని తప్పుపట్టే పరిస్థితి వస్తే, పోలీసులు వ్యవహరించిన పరిస్థితిని, అయినా కూడా ఇంత కక్ష సాధింపుగా రాజకీయాలు చేయడం అవసరమా? కొమ్మినేని శ్రీనివాస్ జైలు నుండి బయటకు వచ్చే సమయంలో ఆయన ఎందుకో మరి చాలా భావోద్వేగానికి గురయ్యారు. చిన్నపిల్లల దాదాపు ఏడ్చేసేంత పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు గారిని చూడగానే కొమ్మినేని శ్రీనివాస్ గారు అయితే చాలా భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ సరిగా వినిపించలేదు, కానీ మరి ఆయన తాను జైలుకి వెళ్ళడం వల్ల బయట ఏం జరుగుతుందో, తన గురించి ఏమనుకుంటున్నారో, తన పరువుకు ఏమైనా నష్టం కలిగిందేమో అన్న ఆందోళనతో కొమ్మినేని శ్రీనివాస్ ఉన్నట్టు అనిపించింది. మరి బహుశా అంబటి రాంబాబు గారితో ఏం చెప్పారు, కానీ అంబటి రాంబాబు గారు అయితే అలాంటిది ఏమీ లేదు, మీ లెవెల్, మీ స్థాయి ఇంకా పెరిగింది, మీ గౌరవం పెరిగింది అని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కొమ్మినేని శ్రీనివాస్ ఒక విధంగా భావోద్వేగానికి ఆయన చాలా క్లియర్గా కనపడుతోంది అక్కడ. తన ఏంటి పరిస్థితి, నాకు ఇది అన్నట్టుగా ఈ వయసులో ఇంత పెద్ద కెరీర్లో ఎక్కడా ఒక మాట పడకుండా ఇంత స్వచ్ఛంగా బతికిన తనకు చివరికి ఇలాంటి పరిస్థితి తెచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్న బాధ అయితే ఆయన ముఖంలో చాలా స్పష్టంగా కనిపించింది. కాకపోతే అంబటి రాంబాబు గారు కావచ్చు, సాక్షి మీడియా ప్రతినిధులు కావచ్చు, అందరూ కొమ్మినేని శ్రీనివాస్కి అయితే ధైర్యం చెప్పి అక్కడి నుంచి హుందాగా తీసుకెళ్లారు. ఆ తర్వాత పూలదండలతో ఆయనకు స్వాగతం కూడా పలికారు. మీడియా అయితే కొమ్మినేని శ్రీనివాస్ ఏం మాట్లాడలేదు. అంటే బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడాలి ఏంటి అన్నది నా లాయర్లను అడిగిన తర్వాత మరోసారి మీతో మాట్లాడతాను అంటూ అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఈ వయసులో ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి జర్నలిస్టును ఇలా అరెస్ట్ చేయడం మాత్రం తెలుగుదేశం పార్టీ చరిత్రలో, చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డులో ఇదైతే ఒక మచ్చలాగా మిగిలిపోతుంది అన్నది మాత్రం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ జర్నలిస్టులను కూడా నిష్కారణంగా ఎలాంటి తప్పు లేకుండా అరెస్టు చేయించారు అన్న అపవాదం అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. సో రాజకీయ నాయకుల మధ్య ఎన్నైనా ఉండొచ్చు, పరస్పరం ఏమైనా అనుకోవచ్చు. కొందరు రాజకీయ నాయకులు కూడా దూకుడుగా ఉంటారు, వాళ్ళని డీల్ చేయడం వేరు. కానీ ఇలాంటి ఒక సౌమ్యుడిని, పైగా ఏంటి ఆయన పెద్ద భారీ డ్యామేజ్ చేస్తున్నారా? ఏం లేదు కదా, చాలా హుందాగానే డిబేట్ నిర్వహిస్తూ ఉంటారు. అవతల 6 డజన్ టీవీ ఛానళ్ళు 3-4 పత్రికలు పెట్టుకొని దాడి చేస్తూ, యువతల ఒక ఛానల్లో నుంచి ఇలాంటి డిబేట్ రాగానే అంత కంగారు పడిపోయి ఒక సీనియర్ జర్నలిస్టును అరెస్ట్ చేసే పరిస్థితి వస్తోంది అంటే తెలుగుదేశం పార్టీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. తాను అభద్రతా భావంతో ఉన్నానా, లేకుంటే అధికారం
మరీ ఎక్కువ శృతి మించి వాడుతూ ఉన్నామా, తాము ఏ స్థితిలో ఉన్నాము అన్నది ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తమ్ముడు పైకి పెట్టుకోను నారాజు నారాజు